సిద్దిపేట జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపుపై వివాదం నెలకొంది. సిద్దిపేట జిల్లాలోని ధుల్మిట్ట మండల్ పరిధిలోని జలపల్లి విలేజ్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయించేలా అవకతవకలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులను పక్కన పెట్టి ఎలాంటి అర్హత లేని వ్యక్తులకు ఇండ్లు కేటాయిస్తున్నారని గ్రామానికి చెందిన కొంతమంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పై అధికారులు గ్రామాన్ని సందర్శించి సమగ్ర విచారణ చేపట్టి అర్హులైన వారికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం తమ సమస్యలను వివరిస్తూ తహసీల్దార్ మరియు ఎంపీఓకు వినతిపత్రం అందజేశారు. ఇప్పుడు అచ్చాక బుంగ పడితే వానలా ఆగం పచ్చాయి పిల్ల తల్లిని వేసుకొని గొడవ వేసుకుంటాము. ఆ నీళ్ళలో ఉన్నా నేను నా పిల్లలతో మరి ఇప్పుడు రెండో లిస్టులో రెండో ఇల్లు పోయినాయి పోయినాయి బాగా. ఆ రెండో ఫోన్ చేసినా కదా పోయిన వానకాలం లక్ష్మి ఎందుకు వచ్చింది? మరి మూడేళ్ళకి వచ్చినా 2 ఏళ్ళకి వచ్చినా 6 ఏళ్ళకి వచ్చినా 6 నెలలకు వచ్చినా చెప్పు. ఈ చెప్పినప్పుడు చెప్పు, ఈ చెప్పినప్పుడు చెప్పు అంటున్నా. ఈ చెప్పినప్పుడు చెప్పు. 2 రోజులకు వచ్చింది కళ్యాణ లక్ష్మి 2 రోజులకు వచ్చినా చెప్పు. ఎప్పుడు అప్పటికేం చేసినావు? అప్పటికేం చేసినావు? అప్పటికేం చేసినావు? చేసిన కాలే చేస్తే కాలే ఎట్లా తయారైంది? పంచాయత్ సెక్రటరీ అయినా ఒక తీర్మానం ఇచ్చినప్పుడు లేని వాళ్ళని చూసి ఇవ్వాలి. ఆయన ఇష్టారాజకంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారాజకంగా రాజకీయ నాయకులు చేసినట్టు ఒక అధికారి అయి ఉండి ఈ రకంగా చేయడం చాలా బాధాకరం. ఇక పేదవాళ్ళు గుడిసెలలో ఉండే వాళ్ళకి లేవు ఇండ్లు, కానీ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు, కార్లు ఉన్న వాళ్ళకు, ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకు, గత ప్రభుత్వంలో స్కీములు వచ్చిన వాళ్ళకు ఇవి ఈ రకంగా సహకరిస్తున్న వాళ్ళకు దయచేసి మీరు తక్షణమే పంచాయత్ సెక్రటరీ యాక్షన్ తీసుకొని పేద ప్రజల పక్షాన మేము నిలబడి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని పంచాయతీరాజ్ శాఖ ఆఫీస్ వాళ్ళని మిమ్మల్ని ఎంపీఓ గారిని కోరుతా ఉన్నాను. సెక్రటరీ కనీసం ఫోన్లు రెస్పాండ్ అవుతలేడు, ఎవరు ఫోన్ చేసినా స్పందిస్తలేడు. ఆయన ఇష్టారాధంగా చేస్తాడు గ్రామంలో. కనీసం ఆయన ఒక పంచాయత్ సెక్రటరీకి ఒక 4 సంవత్సరాల నుంచి గ్రామంలో పనిచేస్తాడు. ఎవరు లబ్ధిదారులు, ఎవరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు పూర్తి స్థాయిలోనే తెలుసు. ఇలా ఇచ్చిన పంపిస్తూ మీ విన్నతిని నేను గవర్నమెంట్ తిరిగి చేస్తాను. సార్ దయచేసి పేదవాళ్ళకు, అర్హులైన వాళ్ళకి వచ్చేలాగా మీరు సహకరించాలి. మేము దీనిపైన కోర్టుకు కూడా పోతా ఉన్నాం. అనర్హులకు ఇస్తే మాత్రం మేము కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తీసుకొస్తాం. దయచేసి మీరు పట్టాలు ఇష్యూ చేయకుండా పట్టాలు ఆపి అసలైన లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని మేము దయచేసి కోరుతా ఉన్నాం. అదే రకంగా మీరు కింది స్థాయిలో, గ్రామ స్థాయిలోకి వచ్చి నిజమైన లబ్ధిదారులను మీరే సూచించి, మీరే సర్వే చేసి నిజమైన లబ్ధిదారులు, వీళ్ళంతా నిజమైన లబ్ధిదారులు, గుంట భూమి లేని వాళ్ళు, కిరాయి గుండ్లకు కూడా గుడిసెలు వేసుకుని ఉంటారు. ఆ గుడిసెలు వేసుకున్న కిరాయిలకు ఉన్న వాళ్ళకు ఆ 14 ఇళ్ళు ఇవ్వాలని చెప్పి మేము దయచేసి మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చిన ఇళ్ళవి ఒక కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పూర్తి చేయలేకపోయినాం.
అవి ఆగిపోయినాయి. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తా ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎకరాల భూములు ఉన్న వాళ్ళకు, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పంచుకుంటా ఉన్నారు. ఇది అధికార దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. దాన్ని దయచేసి పేద ప్రజలకు వచ్చేటట్టుగా, నిజమైన లబ్ధిదారులకు వచ్చేటట్టుగా దయచేసి మీరు సహకరించి ఆ లబ్ధిదారులకు ఇస్తారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. మీరు దయచేసి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇల్లు లేదు సారు, నీ గుడిసి ఉన్నా నా పరిస్థితి ఆగమైంది, ఎటు కాకుండా అయిపోయింది. నా బుంగ పడ్డది, వానకాలం బుంగలకి వెళ్ళి ఆడ కూకున్నా, ఏడు గొడవ ఏడుచుకుంటూ కూకున్నా. కమ్మలన్నీ లేచిపోయినాయి, కవరంతా లేచిపోయింది, కవరంతా చినిగిపోయింది. ఆగమైంది మా పరిస్థితి. ఇల్లు పెట్టమంటే ఎవరు పెడతలేరు. రెండో లీడ్ వచ్చింది, ఆ రెండో లీడ్లా కూడా పెట్టలేదు. ఇప్పుడు కూడా పెడతలేరు. మా పరిస్థితి ఏంటి సార్? మా ఆగం చేస్తాను, ఆగం చేస్తాను, ఎటు కాకుండా చేస్తాను. మా పరిస్థితి నేను నా మూడు చచ్చిపోయి గొడవ ఏడుచుకుంటారు. నా చిన్నపిల్లల తల్లి కూడా అది ఇలా. మా పరిస్థితి ఏంది అని అంటాను మేము. మా ఇల్లు కావాలి, నా గుడిసి ఉంది, అయిపోయాను. ఇప్పుడు మాకు విద్యావేత్త సర్పంచ్కి వచ్చింది కదా అని మేము సంతోషపడ్డాం సార్. మా గ్రామంలో ఇప్పుడు గ్రామ సభ పెట్టి తీర్మానం చేయాలి సార్. ఆ పిల్లర్లైనా పేదలకు అరువులకు అందాలి. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేసినారో వాళ్ళు వెనక తిరిగిన వాళ్ళకి రాసుకుంటే, పేదోళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్, ఇల్లు లేక కిరాయిలకు ఉంటారు మా ఊర్లో. వాళ్ళకి న్యాయం కావాలి కదా. మేము ఏనుకున్నామంటే ఊరికి న్యాయం జరుగుతుంది ఇకనని అనుకున్నాం. పోయిన సర్పంచ్ అన్యాయం చేసినట్టే ఈ సర్పంచ్ ద్వారానన్నా పేద ప్రజలు లబ్ధి పొందుతారని నేను ఆశపడ్డా సార్. కొండలెడ్డి వాళ్ళ ఇంట్లో కూర్చొని జీవో ఎట్లా అమలు చేస్తారు సార్ వీళ్ళు? దీన్ని నేను ఖండిస్తాను సార్ గ్రామ ప్రజల పక్షాన. మాజీ జడ్పీటీసీ కొండన్న వాళ్ళ ఇంట్లో కూర్చొని జీవోను దీని కాపీని అమలు చేసినాడు సార్. పంచాయతీ బోర్డు లెటర్ తీసుకుపోయి సిద్దిపేటలో దాన్ని రాసుకోవడం న్యాయం అవుతుందా? పేద ప్రజలంతా ఊర్లు ఉంటారు, ఊర్లో మైకులో చెప్పి మైకులో అనౌన్స్ ఇచ్చి గ్రామ సభ పెట్టి ఎవరికి పెట్టాలి ఎవరికి పెట్టద్దు అని ఆలోచన చేయాలి. ఇది అన్యాయం కాదా? దీన్ని నేను ఖండిస్తాను సార్ ప్రజల పక్షాన. అందరికి జాగాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇల్లులు ఇస్తాండ్రు. ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తారు, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇస్తాండ్రు, ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇస్తాండ్రు ఇల్లులు. నాకు ఏం లేదు, గరీబ్ దాని. నా మొగుడు చచ్చిపోయాడు 3 సంవత్సరాలు. నాకు ఇల్లు ఇస్తలేరు. నా పరిస్థితి ఒక ఇట్లు ఉన్నది. నాకు ఇల్లు ఇమ్మని అంటే కమలాకరు ఈయన అంటాడు. ఆ రెండో లీడ్ది కూడా ఈయన అన్నాడు. 3వ లీడ్ది కూడా పెట్టమని బాతలాడితే కాలు మొక్కితే కూడా పెడతలేడు కమలాకరు. ఇంట్లో పాములు వస్తాయి, పాములు వస్తే కూడా అంటాడు. మా ఇంట్లో కూడా పాము వచ్చింది, మా ఇల్లు కూడా కూలిపోతుంది, మా ఇల్లు కూడా లేచిపోతుంది అని అంటే నేను అన్న మరి పరిస్థితి ఒక ఇట్లా ఉన్నది, ఇట్లా ఆగం అయిపోయాను. మరి ఇట్లా పాము వస్తే చచ్చిపోతే చచ్చిపోతే వస్తారా కమలాకర్ అన్న అని అంటే, మా ఇంట్లో కూడా పాము వచ్చింది, మా పరిస్థితి ఎవరికి చెప్పాలా అని అంటాడు. ఇదేం చూడు అంటాడు కమలాకరు అని ఇదే మాట అన్న సార్. అంటేనే తీగి అని కూడా అనలే. మొఖం ఇటు చూస్తాడు, అటు చూస్తాడు, పోతాడు, ఏది కేర్ చేస్తలేడు మమ్మల్ని. ఎవరికి పెట్టిండ్రు? మా వాళ్ళకు 10 మందికి పెట్టిండ్రు అని చచ్చిపోయింది సార్. 3 సంవత్సరాలు చచ్చిపోయి నా పరిస్థితి ఆగమైపోయిన. గుడిసి ఉన్నది, కూలి చేసుకుంటే బతికేదని ఆగం పరిస్థితి అయింది. ఏటు కాకుండా అయిపోయింది. నేను ఉందామంటే ఇల్లు లేదు, వానకాలం బుంగ పడ్డది. అట్లా చిన్నపిల్ల తల్లిని వేసుకొని ఉన్నా. ఎవరు ఇలా పోతే ఎవరు రానిస్తారా అని గొడవ ఏడుచుకుంటే ఇంట్లోనే ఉన్న. కవర్లు వేసిపోయినాయి, కమ్మలు వేసిపోయినాయి, గాడుపులకు దువారాలకు ఆగం అయిపోయినాం. ఏటు కాకుండా అయిపోయినాం అని గొడవ ఏడ్చుకుంటా అట్టనే ఉన్నా. ఉంటే ఎవరు రానియకుంటే మళ్ళీ నంగనూరు పోయినా ఒక పరద కొనుక్కొచ్చుకొని గుడిసె మీద కప్పుకుంటే అప్పుడు చిన్నపిల్ల తల్లి ఏడ్చుకుంటే నా పిల్లలు నేను ఏడ్చుకుంటూ గొడవ ఏడ్చుకుంటే అదే నీళ్ళల్లో ఉన్నాము. నా గోరత వస్తుంది, వరద కొట్టుకుపోతుంది, ఆగం అయిపోయినాం. పరిస్థితి ఒక ఇట్లా ఉన్నదని ఆలోచన చేస్తాను సారు. ఏం కావాలి ఇప్పుడు నీకు? ఇల్లు కావాలి సార్. నాకు ఇల్లు లేదు, ఆగమైపోయాను. నాకు డబుల్ బెడ్రూమ్ అన్న ఇస్తే నేను ఏదన్నా చేసుకుంటా. అలా ఇంత డబుల్ బెడ్రూమ్ ఇస్తే అలా పోయి ఉంటాం సారు. నాకు గుడిచి ఉన్నది, నాకేం లేదు. నా మొగడు 3 సంవత్సరాలు పింఛన్ కూడా లేదు సారు. 3 సంవత్సరాల కంచెలి ఇల్లు పెడతాం అంటారు, పెడతలేరు. 2వ లీడ్ది పోయింది, 3వ లీడ్ది వచ్చినా కూడా పెడతలేరు. పెట్టమంటే ఎంత కాలు మొక్కిన బాధలు అయినా కానీ నేను పెడతాం అంటారు, పెడలేరు. అది చూస్తారు కానీ ఇక మా ఆడిది ఏం చేస్తుంది, అది ఏమి చేయలేదు అని ఇక గట్లనే పరిస్థితి అనుకుంటూ పోతాండ్రు సారు. ఈరోజు జాలపల్లి గ్రామంలో
గ్రామ పంచాయత్ సెక్రటరీ మరియు గ్రామ సర్పంచి మాజీ జడ్పీటీసీ గిరి కొండలరెడ్డి గారు వాళ్ళ ఇష్టారాజకంగా సిద్దిపేట కొండలరెడ్డి గారి ఇంట్లో కూర్చుండి పేదల ఇండ్లు నిర్ణయించే పరిస్థితికి ఈరోజు జపల్లె గ్రామంలో వచ్చింది. ఈ గ్రామ పంచాయతీలో జరిగే విషయాలు సిద్దిపేట ఆయన సొంత ఇంట్లో కూర్చుండి తీర్మానం చేసుకుంటా జాగలు ఉన్న వాళ్ళకు, భూములు ఉన్న వాళ్ళకు, 10 ఎకరాల జాగలు ఉన్న వాళ్ళకు, గతంలో లబ్ధి పొందిన వాళ్ళకు, అన్ని రకాల స్కీములు పొందిన వాళ్ళకి ఇచ్చి నిరుపేదలైన పేదలకు, పేదల పక్షాన వాళ్ళు నిలబడకుండా పేదలను మనుగోసి బలిసిన వారికే వాళ్ళు ఇండ్లు కట్టబెడతా ఉన్నారు. ఈ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వచ్చిన 14 ఇండ్లు ఆవిడ వెంబడ కష్టపడి కృషి చేసి ఈ ఊళ్ళని తీసుకొచ్చి ఈ 14 ఇండ్లు నుంచి పేదవాళ్ళకి ఇద్దామని ముఖ్య ఉద్దేశంతో మీరు చేయడం జరిగింది. దురదృష్టం సాధు ప్రభుత్వం పోవడం వల్ల అవి పెండింగ్లో పోయి ఆనాటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే అవి నిర్మించలేకపోయినాం. ఆనాడు కాంట్రాక్టర్ ఆడ ఉసుక బేరం చేసి ఇండ్లు కట్టలేకపోయిండు. పెండింగ్ ఉన్న ఇండ్లను లబ్ధిదారులకు, అసలైన లబ్ధిదారులను వదిలిపెట్టి గతం తీర్మానం చేసి వీళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి, పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము ఆ రోజు మేము ప్రపోజల్ పంపించడం జరిగింది. ఆ ప్రపోజల్ పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళు ఇష్టారాధికంగా తీర్మానాలు చేసుకొని జాగలున్న, భూములున్న వాళ్ళే, ఆస్తులున్న వాళ్ళకి ఆ ఇండ్లను కట్టబెడతారు. దయచేసి మండల్ తహసీల్దార్ గారు కానీ మరియు అదేవిధంగా ఎంపీడీఓ, ఎంఆర్ఓ, మన కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు దయచేసి పూర్తి స్థాయిలో దీన్ని విచారణ చేసి పూర్తి స్థాయిలో సర్వే చేసి వీళ్ళు నిజమైన లబ్ధిదారులకి ఇండ్లు ఇవ్వాలని చెప్పి జాలపల్లి ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షాన ఉంటే మేము కోర్టుకు పోయి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఇష్టారాజకంగా చేస్తా అంటే ఖచ్చితంగా రేపు మేము కోర్టులో కూడా కేసేస్తాం. వీటిపైన మీ పట్టాలు ఇష్యూ ఆపాలి, నిజమైన లబ్ధిదారులకు పట్టాలు అందని చెప్పి మేము ఈ జాలపల్లి గ్రామం నుంచి డిమాండ్ చేస్తున్నాం. పేదల పక్షాల పేదలకు అని చెప్పి మేము కొట్లాడుతున్నాం. మీ ఇష్టారాజకంగా ఇచ్చుకుంటూ పోతానికి మీ పట్టా, మీ సొంతం భూమి కావాలి. అవి ప్రజల ఆస్తి, ప్రజలకు చెందాలి. పేదల ఆస్తి చెందాలి. పేదలకు చెందకుండా మీ సద్దులు, మీ చెప్పులు మోసినలకు మీరు బిల్లు ఇచ్చుకుంటూ పోతా అంటే ఇక్కడ మీ ప్రజలు చూసుకుంటూ ఊకోరని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నా. నిజమైన ప్రజాస్వామ్యంలో పేదవానికి లబ్ధి చేయాలి, పేదవానికి ఇండ్లు ఇవ్వాలి, పేదవాన్ని పెద్ద చేసే కార్యక్రమంలో నాయకులుగా మనం ఉండాలి తప్ప మనకు తిరిగి మనకు పని చేసి మనకు సేవలు చేసి వారికి ఇండ్లు ఉన్న ఆస్తులున్న వారికే ఇండ్లు కేటాయిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మాకు అధికారం ఉన్నది, మేము ఏమైనా చేయగలుగుతాం, ఏదైనా చేస్తామంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం అనేది వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ప్రజలు ఎప్పటికి ఉండేటోళ్ళు ప్రజల మనసులో పేదవారికి ఇచ్చి ప్రజల మనసులు గెలుచుకునేటట్టు ఉండాలి తప్ప నీ చుట్టూ తిరిగే కార్యకర్తలకు ఇచ్చుకొని నీ ఇష్టారాజ్యం అధికారాన్ని దుర్వినియోగం చేస్తే మేము ఖచ్చితంగా దీనిపైన కోర్టుకు పోతాం. కోర్టు ద్వారా నోటీసులు ఇస్తాం. నిజమైన పేదలకు పంచకపోతే ఎవరైనా అధికారులు కనుక ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఇష్టారాజకంగా పట్టాలు కనుక ఇష్యూ అయితే వాళ్ళ మీద కేసులు ఇస్తాం. వాళ్ళు లబ్ధిదారులకు, నిజమైన లబ్ధిదారులకి అందరం సహకరిస్తాం. ఇలా ఖచ్చితంగా పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ తల్లి పరిస్థితి చూడండి, గతంలోనే ఇల్లు తీర్మానించినాం, పంపించినాం. చిన్న పిల్లని వేసుకొని పూరు గుడిసెలో ఉంటుంది, గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి బిల్డింగ్లు ఇవ్వడం ఇది దుర్మార్గం. ఇంతకు మించిన దుర్మార్గం ఉండదు. దయచేసి అధికారులు ఆలోచన చేసి తక్షణమే వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ను రిజెక్ట్ చేసి నిజమైన పేదవాళ్ళకి ఇండ్లు అని చెప్పి జాలపల్లి గ్రామ ప్రజల పక్షాన సార్ అందరికి 5 ఎకరాలు 10 ఎకరాలు బిల్డింగ్ మీద బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు సార్. మాకైతే గుంట భూమి లేదు ఈ ఊళ్ళో. ఈ ఊరు తరపున మాకు గుంట భూమి లేదు. మేము ఖాతాలో 3 ఎకరాలు కొనుక్కున్నాం సార్. నాకు అక్కడ ఇల్లు వచ్చేసి ఇల్లు జాగుంది, ఇల్లు వచ్చిందని ఇల్లు పెడితే ఫస్ట్ విడతల్లో ఇల్లు వస్తే ఇల్లు కొట్టేపించారు సార్. మాకు వీళ్ళందరికీ ఎందుకు పెట్టాలి? గుంట జాగా లేని వాళ్ళకే, గరీబానికే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. సార్లు వచ్చినాకనే, మీటింగ్ అయినాకనే, ఎమ్మెల్యే సార్లు వచ్చినాకనే, మీటింగ్ అయినాకనే ఇల్లు ఇవ్వాలి సార్. లేకుండా మొత్తం గుల కొట్టేసిపోయారు డబుల్ బెడ్రూమ్లు. ఏముంచకూరు సార్, మాకు మస్తు బాధ అనిపిస్తుంది. వచ్చిన ఇంట్లో కొట్టేపిస్తారా సార్? గింత అద్మానమా, గింత పాపమా, ఇంత అద్మానం అస్సలే అవుతుంది సార్. అన్ని గుల కొట్టేది అవసరమే లేదు. ఇయ్యనే ఇవ్వద్దు, ఎవ్వరికి ఇవ్వద్దు డబల్ బెడ్రూమ్లు. ఉన్న వాళ్ళకు అస్సలే ఇవ్వద్దు. అలా అందరు ఎంక్వైరీ అయ్యారు సార్. ఎవరు లేని వాళ్ళు ఉన్నారో మీకు తెలుస్తుంది సార్, అందరికీ తెలుస్తుంది. నమస్తే సార్, అందరికి కాదు అన్ని గుల కొట్టేది. ఏం లేదు, ఇట్లా కైకి చేసుకుని బతుకుతున్నాము. ఇంకా మొత్తం తిల్లు తాగలేదు సారు, మాకు తాగలేదు. అంటే ఎవరు ఇంతవరకు అయితే చేస్తారు. గరీబులకు ఇన్ని ఇచ్చిర్రు, ఉన్నోనికే ఇచ్చిర్రు, ఉన్నోనికే ఇల్లు పెడతారు. ఎంత అయినా కానీ నాకు ఇల్లు పెడతలేరు సారు. దయచేసి ఇట్లా గరీబుల నాకు ఏం గిట్ట దాసుదే లేదు. మా జాలపల్లి గ్రామము. నాకు డబల్ బెడ్రూము వచ్చినాక కట్ చేసి ఇవ్వలేరు. నాకు భర్త లేడు, 2 పిల్లలు. మా అత్తమ్మ నాతోనే ఉంటుంది. మా ఇల్లు లేదు, జాగా లేదు, ఏం లేదు. మాకు మస్తు కష్టమవుతుంది. మళ్ళీ ఖాళీ చేయమన్నా కొద్దిగా అక్కడ ఇక్కడ ఇండ్లు తిరుగుతున్నాము. మాకు ఇబ్బందిగా ఉంది. మాకు కావాలి. మా అత్తమ్మ నాతోనే ఉంటుంది.
ఎట్లా అయినా ఇబ్బంది ఉన్నది మాకు. నాకు ఎట్లా బతకాలి ఇట్లా అవుతుంది. జాగాలు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇచ్చిర్రు, డబల్ బెడ్రూమ్లు. అప్పుడు ఫస్ట్లో పేరు వచ్చింది మాది, వచ్చినాక కట్ చేసిర్రు, కట్ చేసి ఇయ్యలేదు. మరి మాకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి ఇల్లు కావాలి, డబల్ బెడ్రూమ్ ఖచ్చితంగా కావాలి మాకు. జాగభూమి కూడా లేదు, ఇదే ఇల్లు జాగా ఉన్నోళ్ళకి ఇచ్చిర్రు. జాగాలు ఉన్నోళ్ళకే ఇచ్చిర్రు, లేని వాళ్ళకి అన్న ఉన్నోళ్ళకే ఇచ్చిర్రు జాగాలు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.